రక్షణ దురంధరుండా సకల పాప శిక్షణ దక్షుండా చండతర దండతర బాహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా యముండా. అబ్బా పొద్దున్నే మొదలెట్టాడు బాబు. మన గురించి ఎవరైనా పొగిడితే బాగుంటుంది గాని మన గురించి మనమే పొగుడుకునే ఇప్పించేటో ప్రభు. అబ్బా అబ్బా, ఏమి ఆహార్యము, ఏమి ఆ టీవీ, ఏమి ఆ తేజస్సు, యుగాలు గడుస్తున్నాం, ఎవరో మాత్రం తగ్గట్లేదు. కాకపోతే ఒక చిన్న విన్నపం, అంతా బాగుంది కానీ ప్రతిసారి ఆ పాచిపళ్ళ డైలాగ్ విని విని బోరు కొట్టుంది. కొత్తది రాయించుకోవచ్చు కదా. యముండా సగం కాళ్ళ కొండ. ఒక్క క్షణం ప్రభు, ఇంద్రుడు ఫేస్ టైం చేస్తున్నాడు. ధర్మ ప్రభులకు వందనాలు వందనాలు వందనాలు. ఏంటి విషయం? స్వర్గలోకాధిపతి ఇంద్ర, స్వర్గలోకానికి వచ్చే జనం సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇక్కడ వారికి పని లేక మన మధ్య లేఆఫ్స్ కూడా అయ్యాయి. అవునా? మా లోకంలోకి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మా నరకం పాపులతో నిండిపోయింది. మొన్న మధ్య తొక్కిసలాట కూడా జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే స్వర్గం లాంటిదే లేకుండా పోతుంది. మేము అందరం వలస వెళ్ళిపోవాల్సిందే. అంతే కదా మరి. స్వర్గలోక ఇమిగ్రేషన్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకనే మీ లోకానికి ఎవరు రాలేకపోతున్నారు. సరే ఉంటా మరి. సరే చిత్రగుప్త, మొదటి క్యాండిడేట్ ని ప్రవేశపెట్టండి. ఏంటి చిత్రగుప్త, ఆ మెరుపులేంటి, ఆ కిసాక్ సౌండ్ ఏంటి, ఏం జరుగుతుంది? ఇంద్రుడు గాని కొంపదీసి మన మీదకి సర్జికల్ స్ట్రైక్ చేయడానికి వచ్చాడా ఏంటి? ప్రభు, ఇప్పుడు వస్తున్న వాడి పేరు పులిబిడ్డ అని. అతను ఒక యూట్యూబ్ క్రియేటర్. క్రియేటివిటీ పేరుతో అడ్డమైన వీడియోలు తీసి జనం మీద వదులుతుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యమలోకాన్ని. అదిగో మన ఎదురుకుండా కూర్చున్నారే ఆయన యముడు. అక్కడ ఆ పక్కన కూర్చున్న ఆయన చిత్రగుప్తుడు. సినిమాల్లో చూపించిన దానికన్నా చాలా ఫన్నీగా ఉన్నారు. యముండా, యూట్యూబ్ అంటున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఏం చెప్పమంటారు, మా లోకంలో ఎలాంటి వీడియో తీసినా జనం సచ్చినా చూసి రావట్లేదు. అందుకే ఆ సచ్చినోళ్ళ వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చా. ఇంతకీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఎంతమంది అంటే ఏం చెప్పమంటారు, మొన్నటి వరకు 3 ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 అయ్యారు. అర్థం కాలా? అదే మొన్నటి వరకు నేను మా ఆవిడ ఉండేవాళ్ళం. నాకు కంటెంట్ దెబ్బకి తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నా. ఇందాక 3 అన్నావు, ఆ 3వ వ్యక్తి ఎవరు? ఇంకెవరు ఉంటారు ప్రభు, అది నేనే. అడ్డమైన కంటెంట్ తీసేది నేనే కదా. ఏం వీడియోలు చేసినా సబ్స్క్రైబర్స్ రాలేదంటావు కదా, ఇంతకీ ఏం వీడియోలు చేసావేంటి? ఏం వీడియోలు అంటే, మొన్న ఈ మధ్య ఆ తాడి చెట్టు మీద తొండ, ఈత చెట్టు మీద కొండ, నా వీడియో చూసి లైక్ చేయని వాడు నెత్తి మీద బండ అని ఒక వీడియో చేశా. ఇవన్నీ చూశాక దూకి చేయడానికి అక్కడ ఉన్న పెద్ద కొండ. అబ్బాబ్బా, ఏముంది, తొండ బండ కుండ, మంచి క్యాచింగ్ ఉంది కదా. కదా, నేను కూడా అలాగే అనుకున్నా. అయితే వచ్చారా సబ్స్క్రైబర్స్? వచ్చారుగా. వచ్చారంటయ్యా. వచ్చారు, కాకపోతే వచ్చింది సబ్స్క్రైబర్స్ కాదు, ఆ బండ నా నెత్తి మీద వేయడానికి వచ్చారు. ఇంకా ఈ భూమి మీద ఏం చేసినా జనాలు చూడరని యమలోకానికి వెళ్ళి కంటెంట్ తీసుకొస్తానని చెప్పొచ్చా. బాబు, ఇక్కడ రావడమే గాని మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేదే ఉండదు. అదేంటి, ఇండియా పాకిస్తాన్ కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసినచ్చా ఈజీగా నేను కూడా యమలోకానికి వెళ్ళి కంటెంట్ తీసుకొస్తానని నా సబ్స్క్రైబర్స్ చెప్పొచ్చాను. అది అయ్యే పని కాదులే గాని, ఇంతకీ ఎలా వచ్చా? పులిబిడ్డ అని కడుపుతోన్న పులి దగ్గరికి సెల్ఫీ కోసం వెళ్ళా. కానీ అది ఈ బెడ్ని కడుపులో వేసుకుని దాని బెడ్ని బయటికి తోసింది. బిడ్డ కోసం బిడ్డనమాట. భలే ఉంది, భలే ఉంది. చిత్రగుప్త, ఇంతకీ ఇతన్ని ఏం చేద్దాం? ఈ మధ్య మనం వేసే సెక్షన్ లో మానవతా దృక్పథం లోపించిందని మానవ హక్కుల సంఘాల వాళ్ళు మామిడి తోటల్లో మీటింగ్లు పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారట. అవునవును, నేను కూడా విన్నాను. అందుకే ఎదగాడి చేతికి కెమెరా ఇద్దాం, వీడియోస్ క్రియేట్ చేసి పంపిద్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆ వీడియోలు చూడడం కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? వండర్ఫుల్ ఐడియా, వెంటనే పనులు పెట్టు.